గురై ఫర్ ఎగ్జాంపుల్ మా ఉండి నియోజకవర్గం నుంచి భీమవరంలో చోట్లేక ఏలూరు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళవలసి వస్తుంది. దీని గురించి నేను కాస్త అధ్యయనం చేస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని సంస్థలు డయాలసిస్ సెంటర్స్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఆయుష్మాన్ భారత్ ద్వారా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళు ఉచితంగా సేవలు అందించడానికి అంటే కేంద్ర రీఫైనాన్స్తో ఉచితంగా సేవలు అందించడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. నా విజ్ఞప్తి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఆయన వాళ్ళని సమీక్షా సమావేశం నిర్వహించి అపోలో ఇంకొన్ని సంస్థలు ముందుకొచ్చే వాళ్ళతో మాట్లాడి ఏదైతే బి గ్రేడ్ టౌన్స్ ఉన్నాయో ఎక్కడైతే ఈ డయాలసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఒక 30-40 సెంటర్లు రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయగలిగితే అది చాలా మందికి చాలా ఎక్కువ సేవ చేసినట్టు ఉంటుంది. మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మనసుకు చాలా దగ్గరైన అంశం ఈ కిడ్నీ బాధితుల అంశం. అది మీ ద్వారా వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. టైం ఆల్రెడీ 12 అవుతుందండి. టీవీ విరామం కొరకు సభను అరగంట వాయిదా వేస్తామండి. 12 రేపు అన్నది ఈ చట్టంలో ఉన్నటువంటి ఉద్దేశం అధ్యక్ష. అయితే 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల్లో ఇతర వర్గాల వాళ్ళ కాలనీల్లో ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్సీ కాలనీల్లో కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశించినటువంటి చట్టం అధ్యక్ష. ఈ చట్టం మేరకే ఆనాడు పనిచేసినటువంటి మా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు లోకేష్ బాబు గారు సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినప్పుడు మొట్టమొదట ఎస్సీ కాలనీలో స్టార్ట్ చేయాలని చెప్పి 5,776 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఎస్సీ కాలనీలో వేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు లోకేష్ బాబు గారికి దక్కింది. అదేవిధంగా ఒక డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలంటే స్పెషల్ డెడికేషన్ లైన్ కూడా ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాటరు ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి అందదని స్పెషల్ డెడికేషన్ లైన్ ఇచ్చారు. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు సబ్ ప్లాన్ నియమ నిబంధనలను అనుసరించి ఇల్లు కట్టుకునే విషయంలో 50,000 రూపాయలు అదనంగా అందించారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రియేట్ చేసేటటువంటి విషయంలో 40% పాటించాలి కాబట్టి. అధ్యక్ష ఇది ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష. జనాభాలో 17% పైన ఉన్నటువంటి ఎస్సీలు 2019-24 మధ్య ఎంత వివక్షకు గురయ్యారో ఎంత అన్యాయానికి గురయ్యారో వాళ్ళ భవిష్యత్తుకి ఎంత అంధకారం జరిగిందో అన్నటువంటి విషయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక దళిత ఎమ్మెల్యేగా ఇందులో పిహెచ్డి చేసినటువంటి అభ్యర్థిగా నాకు కొంత సమయం ఇవ్వండి అధ్యక్ష. అసలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీలో 3,000 ఎకరాలు భూమి అండి ఇంకా సిగ్నేచర్ చేసిన సేమ్ క్వశ్చన్ లో సిగ్నేచర్ చేసిన ఉన్నారు అంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మీరు అనుసరించి తెలుగుదేశం పార్టీలో 3,000 ఎకరాలు భూమి కొనుగోలు చేశాం. మరి ఈరోజు మంత్రి గారు చెప్తున్నారు 58,000 కోట్లు ఖర్చు పెట్టారని. మరి 58,000 కోట్లలో 1 ఎకరం భూమి కూడా ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం? అదేవిధంగా ఆ రోజు 7,750 ఇన్నోవా వాహనాలు ఇచ్చాం. అదేవిధంగా 650 జేసీబీలు ఇచ్చాం. మరి అదేవిధంగా 7,500 పవర్ ఆటోలు ఇచ్చాం. వాహనాలకు యజమానులు చేశాం. మరి ఈరోజు 58,000 ఖర్చు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని కూడా వాహనాలకు ఎందుకు యజమాని చేయలేదు? అంటే దళితులు రైతుగా మారకూడదా? కూలీగానే ఉండాలా? వాళ్ళు యజమానులుగా మారకూడదా? వాళ్ళు డ్రైవర్లుగానే ఉండాలా?
వాహన మిత్ర ద్వారా 10,000 ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు 22 లక్షల రూపాయలతో ఖరీదు చేసినటువంటి ఇన్నోవా కార్లు ఎందుకు ఇవ్వలేకపోయింది? అధ్యక్ష, నా ఉద్దేశం ఏమిటంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం వివక్షత చూపిందో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వం నడిపినటువంటి నేతల మీద, దానికి సహకరించినటువంటి అధికారుల మీద, ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. చట్టం ద్వారా లభించినటువంటి నిధులు రాజ్యాంగ ప్రకారం హక్కుగా పొందాల్సినటువంటి దళితులకు కాకుండా చేసినటువంటి వారిపైన ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రయోగించాలని నేను మీ ద్వారా మనవి చేసుకుంటున్నా. రోషన్ కుమార్ గారు. నేను మరి అమెరికాలో 18 years నుండి ఎన్డీఏ ప్రభుత్వంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సార్, నా క్వశ్చన్ వచ్చేసి ఆ థర్డ్ మీద ఉంటుందండి. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. టాంజిబుల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దూరంగా ఉన్నాయండి వైసీపీ ప్రభుత్వంలో. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీస్కి నెంబర్స్లో అయితే బాగుంది పేపర్ మీద, బట్ రియల్గా బెనిఫిషరీస్కి వెళ్తుందా లేదా, ఏ రకంగా మనం క్వాంటిఫై చేసి మరి ప్రోగ్రెస్ చూపిస్తామో అనేది నేను మినిస్టర్గా రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రవణ్ గారు ఉన్నారు, సిగ్నేచర్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. వర్ల కుమార్ రాజు గారు. చాలా సంతోషం. ముందుగా వరలరామయ్య గారి కుమారుడిగా, ఆయన పార్టీ విధేయతకి కట్టుబడి క్రమశిక్షణగా ఉన్న విధానాన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన సభానాయకుడు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా నన్ను గెలిపించి దీవించి ఆశీర్వదించి పంపించిన పామర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష ఒకటే విషయం తెలియజేస్తున్నాను. ఎస్సీ సప్లై నిధుల విషయంలో ఎన్ని చట్టాలు చేసినా, అదేవిధంగా ఎన్ని శాసనాలు చేసినా, దాన్ని అమలు చేయాల్సిన, ఆచరణలో పెట్టవలసిన పాలకులకి చిత్తశుద్ధి లేకపోతే అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంటాయి అని నిరూపించుకున్నారు గత పాలకులు. చిన్న ఉదాహరణ, సొంత కుటుంబ సభ్యుల్ని చూసి రావడానికి 10 రోజులు లండన్ వెళ్ళటానికి 43 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించారు. అంటే అంబేద్కర్ విదేశీ విద్య గనక 43 కోట్లకి వెచ్చించుంటే 430 మంది బడుగు బలహీన వర్గాల దళిత బిడ్డలు 10 లక్షల చొప్పున 430 మంది ఆ 43 కోట్లతో చదువుకునే వాళ్ళ అధ్యక్ష, విదేశాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే వాళ్ళ అధ్యక్ష. 43 కోట్లు 10 రోజులు కుటుంబ సభ్యులకి, ఓ 20-30 లక్షల